ఈ రోజు పొద్దున 6 గంటల నుంచి ఐటీ సోదాలు జరుగుతున్నాయి. అది కూడా టాలీవుడ్‌లోని టాప్ వ్యక్తుల సంస్థల మీద ఈరోజు సోదాలు నిర్వహించారు. ఐటీ సోదాలు జరగడానికి మెయిన్ కారణం ఏందంటే రాజకీయ కుట్రనా? లేకపోతే నిజంగానే వాళ్ళు ముందు ట్యాక్స్‌లు కట్టారా లేదా అనే డాక్యుమెంట్స్ డీటెయిల్‌గా చెక్ చేయడానికి ఈ సోదాలు జరుగుతున్నట్లు మనకు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా మనం తీసుకుంటే దిల్ రాజు విషయానికొస్తే దిల్ రాజు ఇంట్లో కాకుండా వాళ్ళ కూతురు వాళ్ళ ఇంట్లో, అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళ ఎవరైతే కమ్యూనికేట్ అయ్యి ఉంటారో వాళ్ళ ఇండ్లలో కూడా సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఇంకో విషయం, ఈ మధ్య దిల్ రాజు కాంట్రవర్సీలో భాగంగానే మొత్తం కాంట్రవర్సీలోనే ఉంటున్నాడు. ఎప్పటి నుండంటే 'గేమ్ చేంజర్' మూవీ ప్రొడ్యూస్ చేసిన తర్వాత నుండి ఆ అది ఎప్పుడైతే బయటికొచ్చిందో 'గేమ్ చేంజర్' ఇష్యూ బయటికొచ్చిందో అప్పటి నుంచి మన దిల్ రాజు కాంట్రవర్సీలోనే ఉంటూ ఉన్నాడు. ఈ మధ్య దిల్ రాజు 'గేమ్ చేంజర్', 'సంక్రాంతికి వస్తున్నాం' అనే సినిమాలకి ప్రొడ్యూస్ చేశారు. ఆ తర్వాత 'డాకు మహారాజ్‌కి' డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్నారు. అయితే ఈ రెండు సినిమాలు చూస్తే 'గేమ్ చేంజర్' అట్లాగే 'సంక్రాంతి వస్తున్నాం' అనే సినిమాలు చూస్తే మంచి కలెక్షన్స్ తెచ్చిపెట్టాయి. 'గేమ్ చేంజర్' పోయినప్పటికీ 'సంక్రాంతికి వస్తున్నాం' చాలా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కాబట్టి చాలామంది జనాలు చూసారు, ఫ్యామిలీస్ చాలా ఇష్టపడ్డాయని మంచి కలెక్షన్స్ కూడా వచ్చాయి. ఆ తర్వాత 'డాకు మహారాజ్' చూసుకుంటే ఇంకా బాలకృష్ణ గురించి అందరికీ తెలిసిందే. బాలకృష్ణ ఫ్యాన్స్ కానీ ఎవరిని అడిగినా బాలకృష్ణ 'డాకు మహారాజ్' మంచి కలెక్షన్స్ తెచ్చిపెట్టిందనే చెప్తున్నారు. ఇంకో విషయానికొస్తే రీసెంట్‌గా జరిగిన కాంట్రవర్సీ, దిల్ రాజు పైన జరిగిన కాంట్రవర్సీ ఏందంటే మెయిన్‌గా జరిగింది నిజామాబాద్‌లో పెట్టిన 'సంక్రాంతికి వస్తున్నాం' అనే ప్రోగ్రామ్‌లో ఆయన తెలంగాణ వాళ్ళ గురించి, తెలంగాణ వాళ్ళకి సినిమాలంటే పెద్ద టచ్ లేదు కానీ తెల్లగళ్ళు మటన్‌కి టచ్ ఉంటది అని చెప్పి ఇట్లాంటి కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేశారు. దానివల్ల ఆయన మొత్తం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచాడు. ఆ తర్వాత చూసుకుంటే అదే కంటిన్యూ అవుతూ వస్తున్న సందర్భంలోనే ఆయన ఎఫ్‌డీసీలో కూడా ఆయనని ఎంచుకున్నారు. ఎంచుకున్న సందర్భంలోనే నిజానికి ఇది రాజకీయ కుట్రనా? లేకపోతే తెలంగాణ వాళ్ళని అనడం వల్లనా? లేకపోతే ఎఫ్‌డీసీలో ఆయన ప్రొడ్యూసర్‌గా ఉండడం వల్లనా? ఇట్లాంటి అనుమానాలు వస్తున్నాయి. కానీ ప్రజలు ఆయనని ఆదరించడం, ఆయనని అభిమానించడం అందరికీ ఇష్టం. ఎందుకంటే దిల్ రాజు స్టేజ్ ఎక్కిండంటే మనకి కనెక్ట్ అయ్యే మాటలు మాట్లాడతాడు. దిల్ రాజు మాటలు బాగుంటాయి అని చెప్పి జనరల్గా అందరూ ఇష్టపడుతూ ఉన్నారు. ఆయన ప్రొడ్యూసర్ అయినప్పటికీ ఆయన స్టేజ్ ఎక్కిన తర్వాత అందరూ ఇష్టంగా చూస్తూ ఉంటారు. అట్లాంటి దిల్ రాజు ఇంట్లో ఐటీ సోదాలు దాదాపు పొద్దున 6 గంటల నుంచి ఇప్పుడు 5 అవుతుంది. ఇప్పటికీ కంటిన్యూ అవుతూ వస్తున్నాయి. ఐటీ సోదాలు 36 బృందాలుగా విడిపోయి ఏకకాలంలో అందరూ ఒకేసారిగా 8 ప్లేస్లలో ఐటీ సోదాలు స్టార్ట్ చేశారు. దిల్ రాజు ఒక్కడే కాకుండా, దిల్ రాజు ఇండ్లల్లో సంస్థలోనే కాకుండా ఇటు 'సంక్రాంతికి వస్తున్నాం' డైరెక్టర్ అనిల్ రావిపూడి ఆఫీస్లో కూడా సోదాలు కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పటికీ జరుగుతున్నాయి. అట్లాగే దిల్ రాజు వాళ్ళ కూతురు వాళ్ళ ఇంట్లో కూడా కంటిన్యూ అవుతున్నాయి. తర్వాత దిల్ రాజు వాళ్ళ భార్యని వాళ్ళ బ్యాంకుకి తీసుకెళ్ళి బ్యాంక్ లాకర్స్లో ఏముంది అవన్నీ కరెక్ట్గా డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా, ముందు మీరు డాక్యుమెంట్స్ కరెక్ట్గా సబ్మిట్ చేస్తున్నారా, ప్రభుత్వాలకు మీరు పన్ను కడుతున్నారా లేదా, ఇట్లాంటి అన్ని డీటెయిల్స్ తీసుకున్నారు. బ్యాంకుకి వెళ్ళి మరీ తీసుకున్నారు. దిల్ రాజు భార్య బయటికి వస్తూ మాట్లాడిన విషయాలు ఏంటంటే, ఏం లేదు, జస్ట్ మేము చూయించాము, లాకర్ ఓపెన్ చేయించారు, లోపల ఏమేమి డాక్యుమెంట్స్ ఉన్నాయో చూసారు, డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయని తెలిసి వెళ్ళిపోయారు అన్న విషయం అయితే మనకు మీడియా ముఖంగా చెప్పలేకపోయినప్పటికీ మీడియా అక్కడుండి వెళ్తున్న క్రమంలో తను ఇబ్బందిగానే చెప్పారు కానీ చెప్తూ వెళ్ళారు. ఇంకా అది కాకుండా మ్యాంగో సంస్థకి వస్తే, మ్యాంగో సంస్థ సింగర్ సునీత భర్త ఎవరైతే ఉన్నారో రాము, ఆయనది ఆ సంస్థ. ఆ మ్యాంగో సంస్థ మీద కూడా ఐటీ సోదాలు జరుగుతున్నాయి. అక్కడ కూడా ఈ 36 బృందంలోనే, ఈ 36 టీంలోనే వాళ్ళు విడిపోయి అక్కడ కూడా సోదాలు కంటిన్యూ చేస్తున్నారు. ఇంకా అక్కడే కాకుండా ఎవరైతే మ్యాంగో సీఈఓ ఉన్నారో వారి ఇంటి దగ్గర కూడా ఐటీ సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. ఎవరెవరైతే దగ్గరలో ఉండి కనెక్షన్లో ఉన్న వాళ్ళందరి మీద అనుమానంతో డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనే సోదాలు అయితే ఇప్పటికీ జరుగుతున్నాయి. అంటే దాదాపు 5 అవుతుంది. అది కూడా మ్యాంగో మూవీ సంస్థ మీద కూడా కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పుడు ఇంకో విషయానికి వస్తే మైత్రి మూవీస్ ఇప్పుడు ఏ మూవీ అయినా ట్రెండింగ్లో ఉంది అంటే మొన్నటి వరకు ఒక 1 మంత్ ముందు వరకు
మొత్తం ఎక్కడ చూసినా పుష్ప 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 అసలు రిలీజ్ అవ్వక ముందు నుండే జస్ట్ చిన్న పోస్టర్ రిలీజ్ అయినా కూడా బన్నీ ఫ్యాన్స్ చాలామంది సపోర్ట్ చేస్తూ చాలా ఇష్టంగా సినిమాలు చూశారు. పుష్ప విషయానికి వస్తే 1800 కోట్లు కలెక్ట్ చేసింది ఈ మూవీ. 1800 కోట్లు కలెక్ట్ చేయడంతో అసలు ఆ డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పి మైత్రి మూవీస్ సంస్థ మీద కూడా కంటిన్యూ అవుతున్నాయి ఐటీ సోదాలు. అయితే ఈ తర్వాత కూడా ఇంకా రామ్ చరణ్ మూవీ ఇట్లాంటి మూవీస్ పెద్ద పెద్ద మూవీసే చేస్తున్నారు మైత్రి మూవీస్ నుండి, కాబట్టి అవి కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా, వచ్చిన సినిమాలు అసలు డాక్యుమెంట్స్ ఎట్లున్నాయి, కరెక్ట్గా ఉన్నాయా లేకపోతే ఏదైనా దాచుతున్నారా అని చిన్న చిన్న క్లారిఫైస్ కోసం ఆ డాక్యుమెంట్స్ కోసమే ఐటీ సోదాలు జరుగుతున్నాయని ఇప్పటివరకు మనకు తెలుసు. ప్రస్తుతానికి టైం 5 o'clock అవుతుంది. ఇప్పటివరకు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. నెక్స్ట్ ఏం జరగబోతుందో చూస్తూ ఉండండి మైక్ టీవీ. నేను మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను.